హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలం అఫీషియల్ అండి. సో ఇక్కడైతే మళ్ళీ మేము సూర్యాపేట వెళ్ళాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి అంటే కొంచెం పర్లేదు మంచినే ఉంది అని చెప్పారు. ఇంకా కార్లోనే వెళ్తున్నా కదా, మీరు కూడా రండి అనేసి అంటే ఇంకా మేము కూడా వెంటనే బయలుదేరిపోయాం. మనం ఎక్కడికైనా బయటకంటే చిటికలో రెడీ అయిపోతాను అనమాట నేనైతే. ఇంకెక్కడైతే మా అంజమ్మ వదిన జాగ్రత్తలు చెప్తుంది, మంచిగా ఉండు తిరగమాకు, వాళ్ళు లేవద్దు అని చెప్తుంటే మా మావయ్య లేచి నడుస్తుండ అనమాట. ఇంకా అందుకని చెప్పేసి చెప్తుంది అనమాట, లేచి నడవకు, ఇప్పుడు ఇంజెక్షన్స్ అవన్నీ పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు అలానే ఉంటుంది, కొంచెం రెస్ట్ తీసుకుంటేనే పూర్తిగా క్లియర్ అయిపోద్ది మొత్తం అని చెప్పేసి చెప్తున్నాం మేము. అదే చెప్తుంటే లేదు నడవట్లేదమ్మా, కానీ ఏం చేస్తాం, పడుకొని కూడా నడువులు వస్తున్నాయి అని అంటే, నీకు అసలు పోయిందే అక్కడ కాబట్టి నడుము కాబట్టి అంతే నొస్తుంటుంది, కానీ ఎలాగో అలాగ పడుకోని చెప్తున్నాను అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే ఇంటికంటే ఇంకా లంచ్ చేయలేదు మా వదిన, అసలు తిని రాలేదు. మేమైతే తినేసే వెళ్ళాం కాబట్టి ఇంక వదిన తింటా అంటే పార్క్కి అయితే వెళ్ళాం అనమాట. మా అంజమ్మ వదిన తినమంటే తినట్లేదు, వెనకుంది కదా ఆమె అనమాట. ఇక పార్క్కి అయితే వెళ్ళాము, చూస్తున్నాం చూడండి ఎలా ఉందో, హాయిగా ఆడుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే భలే ఉంది. మొన్న వచ్చిన రోజు ఇది తాళం వేసింది అనమాట, అంటే 4కే క్లోజ్ చేస్తారంట. మేము వెళ్ళిన టైం కరెక్ట్ టైం 2 ఏమో అయింది. ఇంకా అన్నీ ఉన్నాయి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, చాలా బాగా అనిపించింది. అబ్బా ఇదే మాకు ఇంటి దగ్గర పట్లో ఉంటే ఎంత బాగుండో, రోజు వెళ్ళి రోజు ఎక్సర్సైజ్ చేసుకుందాం అనుకుంటున్నా, కానీ ఉన్నా సరే వెళ్ళకపోదునేమో నాకు తెలిసి, ఎందుకంటే ఇంట్లో పని బిజీ ఉంటుంది కదా, అందుకోసం చెప్పేసి. ఇంకా మా వదినైతే ఏం చేయట్లేదు, జస్ట్ అలా చూస్తుంది. మా అమ్మాయి సెటైర్ లేస్తుంది అనమాట తీస్తుంటే. నేను మాత్రం ఆవేశంగా దుక్కుతా ఉన్నా, కానీ నిజంగా నాకైతే కుట్లలో వచ్చింది అలా దుక్కుతున్నప్పుడు. ఎందుకంటే ఇక పొట్ట కిందకు వస్తారు కదా అనిపించింది. ఏమనంటే వామ్మో సైకిల్ దొక్కకూడదు ఈ మధ్యలోనే, నాకు అందులోటి 3 ఆపరేషన్లు కాబట్టి కొంచెం నేను జాగ్రత్తగా ఉండాలని తొక్కేటప్పుడు ఏమనిపించలే. కాకపోతే దిగి కొద్దిసేపు అయ్యాక ఇంకా నైట్ అయ్యేసరికి నొప్పి అయితే ఎక్కువైంది ఫ్రెండ్స్. నిజంగా ఎవరైనా సిజేరియన్ అయ్యి ఉంటే అలాంటి ప్రయోగాలు ఏం చేయకండి. ఏందో నేనే ఎప్పుడు ఏదైనా ఒక ప్రయోగం చేసి మీకు చెప్తా ఉంటా, అలా చేయకండి ఇలా చేయకండి, కానీ నాకు మాత్రం కాలు అస్సలు ఆగదనమాట. ఎక్కడైనా సరే చూడండి ఎలా చేస్తున్నాను స్టంట్స్. మా హ్యాపీగా వద్దు మమ్మీ కింద పడతామని చెప్తున్నాడు అనమాట. అక్కడ మాటిని కూడా అదే అంటున్నాడు. ఇంకా పార్క్ కదా, ఇక్కడైతే వచ్చి కూర్చున్నాం. ఇది వాచ్మెన్ వాళ్ళు ఉండేదంట, అందుకని చెప్పేసి ఇలా పట్టాలు చుట్టూ కట్టి ఉంది. ఇంకా మా వదిన అయితే అన్నం తింటుంది అనమాట, వీళ్ళు ఆడుకుంటున్నారు. మా ఆయన చూడండి ఎందో ప్రయోగం కష్టపడుతున్నాడు అనమాట. ఈ ఒక్క రోజులోనూ తగ్గిద్దాని అనేసి పొట్ట వస్తుందని బాధపడుతుండ్రు. షెడ్స్ అయితే అస్సలు పట్టట్లేదు. ఎన్ని షెడ్స్ ఉన్నాయి ఆ షెడ్స్ మొత్తం పక్కా పెట్టేసిండు. నేను అన్న ఆ షెడ్స్ మొత్తం పట్టించాలి నువ్వు అని అంటే, ఇప్పటి నుంచి డైటింగ్ చేస్తా రాజా అని అడగానే వస్తుంది, అసలు చేయడు పాడు చేయడు అంతే అంటుంటాడు. ఎందుకంటే ఆయన డ్రైవింగ్ ఫీల్డ్ కాబట్టి ఎప్పుడు అర్జెంట్ ఉంటుందో ఎప్పుడు ఏ కిరాయి వస్తుందో చెప్పలేము, ఎక్కడ ఆపాలో కూడా తెలియదు అనమాట. టైమింగ్స్ అనేవి అస్సలు కరెక్ట్గా ఉండవు, అది డ్రైవింగ్ ఫీల్డ్ వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే అర్జెంట్ అయినప్పుడు ఒక్కొక్కసారి పొద్దుగుక్కులు తినరు, ఒక్కొక్కసారి తినేసరికి 5 అవుతుంటుంది మధ్యాహ్నం లంచ్ కూడా. అందుకని చెప్పేసి ఇక మళ్ళీ ఇక తినేసి ఇంకా టీ తాగడానికి అయితే బయలుదేరేసాం అనమాట. ఇంకా అందుకే ఒకరి మీద ఒకరం కూర్చున్నాం. ఇంకా మా అత్త దిగిపోద్ది కాబట్టి ఇంకా అందరం సెట్ అయిపోవచ్చు, కానీ అప్పటి వరకు అడ్జస్ట్ అయి కూర్చున్నాం అనమాట. ఇంకా ముందులో అయితే మా ఫ్యామిలీ 4, ఇంకా మిగతా వాళ్ళు మొత్తం వెనక మా వదినలు 2, అత్త మాటిని లక్కే. ఇంకా అలా వెళ్ళి అయితే టీ తాగేసి వచ్చా, ఇంటికి కూడా వచ్చి ఇంకా మధ్యలో వీడియోస్ ఎక్కడ తీయలేదు, ఎందుకంటే ఫోన్ అసలు ఛార్జింగ్ కావట్లేదు. నా ఫ్రంట్ కెమెరా ఏందో పని చేయదు. ఒక్కొక్కసారి ఇంకా అలా ఫ్లైట్ మోడ్ 1 నిమిషం పెట్టి తీస్తే అప్పుడు పని చేస్తుంది అనమాట. ఇంక ఇంటికైతే వచ్చాక ఇంకా అలా సరదాగా బయటకైతే వెళ్ళాము. మళ్ళీ ఏం లేదు, అసలు నాకంతా ఎలానో ఉంది, కుట్లు కూడా నొప్పులు వేస్తున్నాయి, అందుకే ముఖంలో నవ్వులేదనమాట. అలానే చూస్తున్నా, ఇంకా ఏమో ఒక్కొసేపు అలా తిరుగుతున్నైనా తగ్గిపోద్దని చెప్పేసి తిరుగుతా ఉన్నా. ఇంకా ఇన్స్టా కోసం వీడియోస్ కొద్దిసేపు తిరిగేసి ఇంట్లోకి చిన్న టిఫిన్ సరుకులు కిరాణం అవి అయిపోయినాయి అనమాట. అస్సలు బొత్తికి లేనివి అయితే తీసుకొని వెళ్ళిపోయా ఇంటికైతే. ఇంక ఇంటికి వెళ్ళేసి అవన్నీ సర్దేసుకొని టిఫిన్కి నానబెట్టి పడుకొని ఉండేసామన్నమాట. ఇంకా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.